Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, భారత్ రైస్. భారత్ రైస్ న్యూస్ లో ఉంది. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? బేసిక్ గా ఈ భారత్ రైస్, దట్ ఈస్ భారత్ బియ్యం. భారత్ బియ్యాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 29 రూపాయలకే కిలో, 29 రూపీస్కే కేజీ రైస్ భారతదేశ పౌరుల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ఎందుకు తెస్తున్నారు ఇంత తక్కువ రేటుకి? ఆల్రెడీ బహిరంగ మార్కెట్లో 50 to 60 మధ్యలో ప్రైజెస్ వలుకుతున్నాయి కదా. మరి ఎందుకు తెస్తున్నారు ఈ 29 రూపీస్ పర్ కేజీ రైస్ అంటే? దేశంలో ఆల్రెడీ ఇందాకే చెప్పాను 50 to 60 రూపీస్కి ప్రైస్ వెళ్ళిపోయింది పర్ కేజీ అని. దేశంలో బహిరంగ మార్కెట్లో, దట్ ఈస్ రిటైల్ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. మరి ఎంతకు? 29 రూపీస్ పర్ కేజీ. ఓకే, మరి ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? ఈ రోజు నుంచే ప్రారంభించబోతున్నారా? లేదండి, వచ్చే వారం దట్ ఈస్ February 10th నుంచి ఈ భారత్ రైస్ పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బియ్యాన్ని అమ్మబోతున్నట్టు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయిన సంజీవ్ చోప్రా గారు నిన్న విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఓకే, మరి అసలు మన దేశంలో బియ్యం రేట్లు అనేది ఎందుకు పెరిగాయి? బేసిక్ గాని మన దేశం అనే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా అసలు బియ్యం రేట్లు ఆ నిత్యావసరాల ధరలు ఎందుకు పెరుగుతాయంటే, ఫస్ట్ వన్, మన బియ్యానికి సంబంధించినంత వరకు దీని మీద ఎగుమతులు బాగా చేస్తూ ఉంటే అవి పెరుగుతాయి. సో అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ఎగుమతుల మీద నిషేధం విధించడం జరిగింది. ఆల్రెడీ రైస్ ఎక్స్పోర్ట్స్ మీద ప్రొహిబిషన్ విధించడం జరిగింది. అండ్ అలాగే ఎవరైనా స్టోర్ చేస్తూ ఉంటారు. చాలా మంది మన దేశంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు వీళ్ళు స్టోర్ చేస్తుంటారు? బయటకు అమ్మకుండా ఈ టోకు వర్తకులు అంటే మిడిల్ క్లాస్ రీటైల్ సెల్లర్లు, లేకపోతే ప్రాసెసర్లు, లేకపోతే చిల్లర వ్యాపారులు ఉంటారు కదా, వీళ్ళందరూ బియ్యాన్ని నిల్వ చేస్తూ ఉంటారు. మార్కెట్లోకి వెళ్లకుండా ఒకటేసారి ఆపేసి, డిమాండ్ ఉంటుంది కానీ సప్లై ఉండదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి కదా. సో అలా రేట్లు పెంచి అమ్మడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మరి అవి కూడా జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ వీళ్ళ ఎవరెవరి దగ్గర అవుతాయి ఇందాక పేర్లు చెప్పాను, దట్ ఈస్ చిల్లర వ్యాపారులు, టోకు వర్తకులు అండ్ ప్రాసెసర్లు. వీళ్ళని ప్రతి ఫ్రైడే రోజు వాళ్ళ దగ్గర ఉన్న బియ్యం నిల్వల వివరాలను ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ వాళ్ళ వెబ్సైట్ లో పొందుపరచాలని చెప్పి కొత్తగా రూల్స్ తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఒకవేళ అవసరం ఉంటే రేట్లు ఇలాగే పెరుగుతూ ఉంటే ఈ బియ్యం నిల్వలకు సంబంధించి ఒక రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తామని కూడా మినిస్ట్రీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, మరి భారత్ రైస్ కాన్సెప్ట్ ఇంతకు ముందు భారత్ రైస్ లేదు. బట్ ఈ భారత్ బ్రాండ్ పేరు మీద ఆల్రెడీ భారత్ గోధుమ పిండిని ఆల్రెడీ అమ్ముతున్నారు. 27.50 రూపీస్ కేజీ గోధుమ పిండిని అమ్ముతున్నారు. అలాగే శనగపప్పు మన హిందీ వాళ్ళు దాల్ అంటూ ఉంటారు కదా, నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఆ శనగపప్పుని 60 రూపాయలు పర్ కేజీకి ఆల్రెడీ అమ్ముతున్నారు. మరి ఎక్కడ అమ్ముతున్నారంటే రిటైల్ స్టోర్స్ లో అమ్ముతున్నారు, గవర్నమెంట్ కి సంబంధించిన రిటైల్ స్టోర్స్. అలాగే నాఫెడ్ వాళ్ళ వెబ్సైట్ ఉంది కదా, నాఫెడ్ వాళ్ళ ఈకామర్స్ సైట్, వెబ్సైట్ కాదు, నాఫెడ్ వాళ్ళ ఈకామర్స్ సైట్, దట్ ఈస్ nafedbazaar.co. ఈ వెబ్సైట్ ద్వారా, ఈ ఈకామర్స్ సైట్ ద్వారా కూడా ఆల్రెడీ ఈ గోధుమ పిండి మరియు శనగపప్పును అమ్ముతున్నారు. అవి కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల వాటిని కూడా ఎక్స్పోర్ట్స్ ఆపేసి ఇలా గవర్నమెంట్ దుకాణాల్లోనే అమ్మడం జరుగుతుంది. మరి ఇప్పుడు కొత్తగా రైస్ ని కూడా అమ్ముతారంట. మరి 25 kgs బ్యాగ్స్ అమ్ముతారా? లేదండి, వచ్చే వారం నుంచి ఇది అమ్మబోతున్నారు. బట్ యుఎస్ లో అమ్మినట్టు 5 kg 10 kg రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే అమ్ముతారంట. భారత్ రైస్ ని 5 kg అండ్ 10 kg బ్యాగ్స్ లో అమ్మడం జరుగుతుంది. మరి వీటిని ఎక్కడెక్కడ అమ్ముతారంటే భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెట్ సమైక్య అండ్ భారత జాతీయ సహకార వినియోగదారుల సమైక్య అండ్ కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాలు, ఈ మూడుకి సంబంధించిన విక్రయ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంటే ప్రతి ఊర్లో లేవు,
డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో, మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ ఉంటాయి. వాటి విక్రయ కేంద్రాల్లో వీటిని విక్రయిస్తారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఈ నాఫెడ్ వాళ్ళకి సంబంధించిన ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది, nafedbazaar.com. ఓకే, ఇందులో కూడా అమ్ముతారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 29 రూపీస్ అంటే చాలా తక్కువ రేటే కదా. మరి ఇంకా సన్న బియ్యం వస్తుందా, మరి దొడ్డు బియ్యం వస్తుందా, మంచి క్వాలిటీ బియ్యం వస్తుందా, ఇది వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. మరి అప్పటి వరకు మనము వెయిట్ చేయాల్సింది. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ ని తీసుకొస్తుంది మార్కెట్ లోకి, వాళ్ళ బ్రాండ్. మరి ఆ బ్రాండ్ పేరు ఏం పేరు? భారత్ రైస్. ఓకే, భారత్ రైస్. మరి ఇదే ఫస్ట్ టైం ఇలా అమ్మడం భారత్ బ్రాండ్ మీద అంటే? లేదు, ఆల్రెడీ భారత్ గోధుమ పిండి అమ్ముతున్నారు అండ్ భారత్ శనగపప్పుని కూడా అమ్ముతున్నారు. ఓకే, భారత్ శనగపప్పుని కూడా అమ్ముతున్నారు. మరి ఎందుకోసం? సడన్ గా ఈ మధ్య కాలంలో ఉన్న రేట్ కన్నా ఒక 15% పాటు రైస్ బ్యాగ్ల రేట్లు పెరిగిపోయాయి కదా, అందువల్లనే వీటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరుగుతుంది. మరి ఎందుకు పెరుగుతాయి జనరల్ గా రైస్ కానీ నిత్యావసర వస్తువులు ఏమన్నా అంటే? ఒకటి, స్టాక్స్ మార్కెట్ లోకి రాకుండా దాచుంచి డిమాండ్ పెరిగేటట్టు చేసి సప్లై తక్కువైపోయేసరికి రేట్ పెరుగుతుంది కదా, అప్పుడు అమ్ముకుందామని చూసుకునే వర్తకులు ఉంటారు, ట్రేడర్స్ వల్ల ఒక రీజన్. రెండోది, ఎక్స్పోర్ట్స్ చాలా జరగడం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువైపోయి మన ఇండియాలోనే అవైలబిలిటీ లేకుండా పోవడం. మూడోది, బాగా వర్షాలు పడి ఇలాంటి పరిస్థితుల్లో కూడా పంట అందుబాటులో రాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తా ఉంటాయి. ఓకే, రైట్. ఇది భారత్ రైస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. ఈ పాయింట్స్, ఈ లాస్ట్ మనం మాట్లాడుకున్న పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ Tamil actor, that is Tamil cinema hero Vijay has announced a new party in Tamil Nadu. ఈయన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫేమస్ తమిళనాడులో విజయ్ గారు కూడా అంతే ఫేమస్ అండి. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలే ఆయన ఎక్కువగా అక్కడ డబ్ చేస్తూ ఉంటాడు. ఖుషి సినిమా డబ్ చేశాడు, అలాగే పోకిరి, మహేష్ బాబు గారి సినిమా పోకిరి డబ్ చేశాడు. ఇలా చాలా సినిమాలైనా డబ్ చేస్తూ ఉంటాడు అక్కడ. బట్ హీస్ ఏ వెరీ ఫేమస్ అండ్ వర్సటైల్ యాక్టర్. ఓకే, మనము తుపాకీ సినిమా చూసాం కదా, ఇవన్నీ ఆయన చేసినవి. ఓకే, మరి కమింగ్ ఆన్ టు ద టాపిక్, ఈయన పెట్టిన పార్టీ పేరు అడగచ్చండి. ఎందుకంటే ఇండియన్ పాలిటీలో పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన ఒక హెడ్ లైన్ ఉంది కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందులో భాగంగా ఈ పొలిటికల్ పార్టీలు, వాటి గుర్తులు, అవి ఏ స్టేట్ కి సంబంధించినవి, ఒకవేళ ఎవరైనా కొత్తగా పొలిటికల్ పార్టీస్ పెడితే వాటి పేర్ల మీద ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒకసారి కమల్ హాసన్ గారు పెట్టిన పొలిటికల్ పార్టీ మీద అడిగారు. ఓకే, మరి కమల్ హాసన్ గారిది అడిగినప్పుడు విజయ్ గారిది కూడా అడిగే అవకాశం ఉంది కదా, అందుకే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఈ పార్టీ పేరేంటంటే తమిళగ వెట్రి కలగం. తమిళగ వెట్రి కలగం. నేను ఇక్కడ ఆల్రెడీ ఆర్టికల్ పెట్టాను కదా, ఎస్, మనం అందులో నుంచే ఇది రాసుకుందాం, ఎందుకంటే తమిళ్ పేరు తెలుగులో రాయడం కూడా కష్టంగానే ఉంటుంది. యా, తమిళగ వెట్రి కలగం, దీని పేరంట. ఈయన పెట్టిన పార్టీ పేరు తమిళగ వెట్రి కలగం. అంటే దాని అర్థం తెలుగులో తమిళనాడు విజయ పార్టీ అని. విజయ్ కాదు, తమిళనాడు విజయ పార్టీ. ఓకే, విజయ, తమిళనాడు విజయ పార్టీ అని అర్థం. మరి దాని జెండా, దాని అంబిషన్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పారా? లేదండి, ఇంకా చెప్పలేదు, త్వరలో తెలియజేస్తామని చెప్పి విజయ్ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, బేసిక్ గా ఆయన ఈ పార్టీని ఎందుకు పెట్టానని చెప్తున్నాడంటే, అవినీతి పాలనకు వ్యతిరేకంగా తాను పార్టీ ప్రారంభిస్తున్నానని, ఆయన విభజించి పాలించడం వంటి పలు విషయాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, మతాలను వాడుకుంటూ పలువురు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని, దానికి వ్యతిరేకంగానే నేను పార్టీ పెడుతున్నానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. సో రెండు ముఖ్యమైన పదాలు వాడాడు, యాంటీ కరప్షన్ మూవ్మెంట్ అండ్ యాంటీ రిలీజియన్. ఓకే, యాంటీ రిలీజియన్ అంటే ఏథిస్ట్ అని చెప్పట్లేదు నేను. బేసిక్ గా ఎవరైతే మతాన్ని వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మరియు అవినీతి పరులకు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపిస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ఏంటంటే ఇప్పుడు 2024 లో జరగబోతున్న లోక్సభ ఎలక్షన్స్ నా మెయిన్ టార్గెట్ కాదని, 2026 తమిళనాడు ఎలక్షన్స్ టార్గెట్ గా నేను పార్టీని రూపొందిస్తానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. మరి తమిళనాడు రాజకీయాల్లో ఇదేమైనా ఫస్ట్ టైమా ఈ సినిమా యాక్టర్లు పాలిటిక్స్ లోకి రావడం? లేదండి, తమిళనాడులో కొంచెం ఫేమస్ అయిన సినిమా యాక్టర్ కూడా పాలిటిక్స్ లోకి వచ్చేస్తా ఉంటారు. మరి ఈయన చాలా ఫేమస్, అందువల్ల ఈయన పార్టీయే పెట్టాడు. మరి ఇంతకు ముందు పాలిటిక్స్ లోకి వచ్చి
ఇంతకు ముందు పాలిటిక్స్ లోకి వచ్చి విజయాలు సాధించిన వాళ్ళ పేర్లు మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదటిగా ఎంజీఆర్ గారు వచ్చారు. ఫస్ట్ కరుణానిధి గారు వచ్చారు. కరుణానిధి గారికి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లస్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈయన ఒక మంచి తమిళ రచయిత అండి. ఓకే, అండ్ ఎంజీఆర్ గారు ఫేమస్ సినిమా హీరో ఆఫ్ తమిళనాడు. అండ్ జయలలిత మనకు అందరికి తెలిసిందే. జయలలిత ఆమె ఫేమస్ హీరోయిన్. మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారితో కూడా సినిమా చేసింది, శోభన్ బాబు గారితో కూడా సినిమా చేసింది. అండ్ విజయకాంత్ రీసెంట్ గా చనిపోయారు. డిఎండికే పార్టీ అధినేత రీసెంట్ గా చనిపోయాడు, మనం మాట్లాడుకున్నాం విజయకాంత్. మరి వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది వచ్చారు కదా. అండ్ మన తమిళనాడు కమీడియన్ వడివేలు, ఇలా మనం చాలా మంది చూసాం. అండ్ రీసెంట్ గా కమల్ హాసన్, విశ్వనటుడు కమల్ హాసన్ గారి పేరు మర్చిపోయాను. కమల్ హాసన్ గారు, ఇప్పుడు విజయ్ గారు, ఇలా చాలా మంది సూపర్ స్టార్స్ రాజకీయాల్లోకి రావడం జరిగింది. తమిళనాడులో సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తూ కూడా పాలిటిక్స్ లోకి రాని ఏకైక నటుడు అజిత్. ఓకే, ఇప్పటి వరకు చెప్పలేం, రేపు పొద్దున ఆయన కూడా రావచ్చు. ఓకే, మరి విజయ్ he has acted 68 movies till now. ఇదేం ఇంపార్టెంట్ కాదు. బేసిక్ గా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తమిళనాడు యాక్టర్ విజయ్ గారు ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశారు. దాని పేరు తమిళగా వెట్రి కలగం, అంటే తమిళనాడు విజయ పార్టీ అని దాని అర్థం. ఈ ఒక్క పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి, ఎందుకంటే ఇలాంటి పేరు మీద ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి. కమల్ హాసన్ గారి పొలిటికల్ పార్టీ అడిగారు ఆల్రెడీ. ఓకే, గుర్తుందా? గుర్తులేదా? ఒకసారి వికీపీడియాలో వెతికి, గూగుల్లో వెతికి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది మీకు హోంవర్క్ ఇవాళ. ఓకే, ఇలానే నేర్చుకోవాలండి సబ్జెక్టు. కొత్తది ఏదైనా వచ్చినప్పుడు ఆల్రెడీ అడిగిన విషయాల్ని కలుపుకుంటూ పోతూ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ WHO వాళ్ళు న్యూస్ లో ఉన్నారు. బేసిక్ గా ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే WHO రీసెంట్ గా క్యాన్సర్స్ కి సంబంధించిన విషయాల మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశంలో 2022 సంవత్సరంలో, దట్ ఈస్ 2022లో ఇప్పటి వరకు ఇండియాలో 14 lakhs, ఓన్లీ 2022 స్టాట్ అండి, ఇది మొత్తంగా కాదు, ఓన్లీ 2022 స్టాటే. ఇప్పటి వరకు 2022లో 14 lakhs కొత్త క్యాన్సర్ కేసెస్ నమోదయ్యాయట. యాజ్ పర్ WHO ఇన్ ఇండియా in 2022 itself 14 lakhs cancer cases has been registered, and in 2022 itself 9 lakh people have died because of cancer. అంటే ఈ 14 lakhs నుంచి 9 lakhs మంది చనిపోయినారని కాదండి, ఇంతకు ముందు ఉన్న అందరు ఉన్నారు కదా, వాళ్ళల్లో నుంచి 9 lakhs people 2022లోనే చనిపోవడం జరిగిందని చెప్పి ఈ WHO వాళ్ళ రిపోర్ట్ లో వాళ్ళు తెలియజేయడం జరిగింది. మరి పురుషుల్లో వస్తున్నాయా, మహిళల్లో వస్తున్నాయా క్యాన్సర్ అంటే ఇద్దరిలోనూ వస్తున్నాయండి. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేటివి మెన్ లో, ఉమెన్ లో తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా మెన్స్ లో నోటి క్యాన్సర్, పెదవి క్యాన్సర్, ఊపిరితిత్తులు, దట్ ఈస్ లంగ్ క్యాన్సర్, ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. మరి ఇది చూడండి, పెదవి అండ్ నోటి అండ్ లంగ్ క్యాన్సర్. మరి ఇవి మూడు దేని వల్ల వస్తాయి? నోటి క్యాన్సర్ ఈ సిగరెట్, పాన్ పరాక్ ఇవన్నీ నమ్మలే వాళ్ళకు ఎక్కువగా వస్తుంటాయండి. మరి లంగ్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? సినిమాల్లో యాడ్ చూస్తారా, థియేటర్కి పోయినప్పుడు కళ్ళు మూసేసుకుంటారా, ఇది ఎవరికి వస్తుంది? బేసిక్ గా అది కూడా ఈ సిగార్ అలవాటు ఉన్న వాళ్ళు, సిగార్ బాగా అలవాటు ఉన్న వాళ్ళు, అలాగే మన పాన్ పరాక్ లాంటివి అలవాటు ఉన్న వాళ్ళకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, ఇంకొక ఆయన ఎవరు, అక్షయ్ కుమార్ అనుకుంటా, ముగ్గురు కలిపి విమల్ పాన్ మసాలా యాడ్ లో వస్తున్నారని చెప్పి అవేం తినకండి, అవి అస్సలు మంచివి కాదు ఆరోగ్యానికి. ఓకే, రైట్. మరి ఆడవాళ్ళకి సంబంధించి క్యాన్సర్లు ఎందులో ఎక్కువగా వస్తున్నాయి? ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సపరేట్ గా సర్వైకల్ క్యాన్సర్ కూడా న్యూస్ లో ఉంది, ఇక్కడ మనం చూస్తున్నాం. వెయిట్, ఐ విల్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద ఇంక్. సర్వైకల్ క్యాన్సర్ ఆల్రెడీ దీని మీద సపరేట్ ఆర్టికల్ కూడా వచ్చింది, దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. హైయెస్ట్ ఏది ఉమెన్స్ లో అంటే రొమ్ము క్యాన్సర్ అండి, దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్, అలాగే అండాశయానికి సంబంధించిన క్యాన్సర్లు కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తున్నాయంట. అండ్ అత్యధిక మరణాలకు కూడా ఈ మూడే కారణమైనట్టు
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అంచనా వేసింది. ఇది UN కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అంచనా వేసింది. ఓకే. అండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5గురిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. 9 మంది పురుషుల్లో ఒకరు, 12 మంది మహిళల్లో ఒకరు మరణించే ప్రమాదం కూడా ఉందని WHO వాళ్ళు తెలియజేయడం జరిగింది. 90% ఆఫ్ ద టైం క్యాన్సర్స్ రావడానికి ముఖ్య కారణం మన అలవాట్లు అండి. ఓకే, మన అలవాట్లు అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఈ సిగార్స్, పాన్ పరాక్ లేకపోతే డ్రగ్స్ లాంటివి తీసుకునే వాళ్ళకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒక 10% మాత్రము చెప్పలేం, ఎలాగైనా రావచ్చు. ఓకే రైట్. మరి ఇంకొక టాపిక్ కూడా ఉంది న్యూస్లో అని చెప్పాను కదా, అదేంటి? దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్న లోక్సభకు ఒక డేటాను తెలియజేయడం జరిగింది. అదేంటంటే దేశంలో 3.42 లక్షల మందికి 3.42 lakhs సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఉన్నారంట. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? ఆడవాళ్ళకే ఎక్కువగా వస్తుంది. మరి మొత్తం ఇది ఇండియా వైడ్ అండి, అన్ని రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీలో కలిపి 3,42,333 పీపుల్ ఈ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న లోక్సభలో తెలియజేయడం జరిగింది. ఓకే, మరి ఇందులో టాప్ ప్లేస్ ఉన్న స్టేట్స్ లిస్ట్ కూడా ఆయన చెప్పడం జరిగింది మరి సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించి. మరి ఇందులో టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే ఉత్తరప్రదేశ్, లార్జెస్ట్ రాష్ట్రం, ఎక్కువ జనాలు. సో ఆటోమేటిక్ గా ఉత్తరప్రదేశ్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. తర్వాత సెకండ్ ప్లేస్ లో తమిళనాడు, దాని తర్వాత థర్డ్ ప్లేస్ లో వెస్ట్ బెంగాల్ నిలవడం జరిగింది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ 7th ప్లేస్ లో విత్ 17,146 మెంబర్స్ అండ్ తెలంగాణ 11th ప్లేస్ లో నిలవడం జరిగింది. ఓకే, తెలంగాణలో కూడా 11,525 మందికి యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ సర్వైకల్ క్యాన్సర్ ఉందంట. ఓకే, సో ఇదంతా WHO వాళ్ళు ఇచ్చారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఈ డేటా మనకు ఎగ్జామ్స్ లో అవసరం ఉంటుందండి. ఎక్కడైనా హెల్త్ రిలేటెడ్ విషయాల మీద ఎగ్జామ్ లో టాపిక్స్ వచ్చినప్పుడు ఇదంతా మనం రాయాల్సి ఉంటుంది. గ్రూప్ 1 వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్, అలాగే గ్రూప్ 2 వాళ్ళకు కూడా ఈ టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏం అడగచ్చు, ఈ పాయింట్ అడగచ్చు, ఎందుకంటే లోక్సభలో సెంట్రల్ మినిస్టర్ గారు తెలియజేశారు. అలాగే ఇది కూడా WHO వాళ్ళ రిపోర్ట్ కాబట్టి అడగచ్చు. ఓకే, ప్లీజ్ ట్రై టు read it and remember some important points which I have spoken now. Okay, right. Now coming on to the Now coming on to the next topic for today, that is UNO, United Nations Organization న్యూస్ లో ఉందండి. మరి ఎందుకు న్యూస్ లో ఉందంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఏమైనా బిజినెస్ చేస్తారా, లేకపోతే అదేమైనా దేశమా? ట్యాక్సులు వసూలు చేసుకుంటారా? లేదు కదా. మరి ఎలా వస్తుంది? ప్రపంచంలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద దేశాలు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కి ప్రతి ఇయర్స్ ఫండ్స్ ఇస్తూ ఉంటాయండి, విరాళాలు ఇస్తూ ఉంటాయి. అందులో భాగంగా భారతదేశం ఈ ఇయర్ 2,730 crores ని విరాళంగా అందజేయడం జరిగింది. ఓకే, అండ్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు ఏంటంటే సకాలంలో యుఎన్ఓకి దిస్ పాయింట్ సకాలంలో ఐరసాకు నిధులు అందించిన గౌరవాన్ని పొందిన 36 దేశాల సరసన భారతదేశం కూడా నిలిచిందంట. అంటే టైంకి ఇచ్చారు. బేసిక్ గా January 31st లోపల ప్రతి ఇయర్ మాక్సిమం దేశాలు ఇస్తూ ఉంటాయి. ఇది ఒక టైం లిమిట్ అండి, January 31st లోపలే ఇవ్వాలి. ఓకే, మరి ప్రతి దేశానికి ఒక లిమిట్ ఉంటుంది, ఇంత ఇవ్వాలని చెప్పి. ముఖ్యంగా USA వాళ్ళు ఎక్కువ ఇస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా భారతదేశం ఇంకొక 36 దేశాలతో కలిపి టైంకి ఇచ్చిందని చెప్పి నిన్న యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరెస్ గారు తెలియజేయడం జరిగింది. ఓకే, ఈ పాయింట్ చెప్పలేం, అడగచ్చు యుఎన్ఓ గురించి. ఓకే, యుఎన్ఓ మీద క్వశ్చన్ ఇచ్చి లాస్ట్ టైం TSPSC గ్రూప్ 1 ఫస్ట్ టైం అడిగినప్పుడు యుఎన్ఓలో మనం ఏం చేస్తాం, ఆంటోనియో గుటెరెస్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు ఆయన యుఎన్ఓ చీఫ్ కాబట్టి. లేకపోతే ఇంతకుముందు ఉన్న కొందరు ఫేమస్ కోఫీ అన్నను లేకపోతే ఇంకొందరు ఇలాంటివి మాట్లాడుకుంటాం. కానీ లాస్ట్ టైం ఏం చేసిండు తెలుసా, ఒక ఐదుగురు ఎక్స్ యుఎన్ఓ చీఫ్ల పేర్లు ఇచ్చి వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని అడిగాడు. ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఇది స్టాటిక్ క్వశ్చన్ కదా. సో ఇలాంటివి కూడా అడుగుతున్నారు, అందువల్లనే చెప్పలేం. అందులో భాగంగా ఇది కూడా అడగచ్చు. ఈ ఇయర్ ఇచ్చింది కాబట్టి, నిన్ననే న్యూస్ లోకి వచ్చింది కాబట్టి, సో వెరీ ఇంపార్టెంట్, రైట్.
నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సైనిక బలగాల ఉపసంహరణపై భారత్ అండ్ మాల్దీవులు చర్చలు జరుపుతున్నాయి. దానికి సంబంధించిన న్యూసే ఇప్పుడు న్యూస్ లో ఉంది, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇంతకు ముందు భారతదేశానికి చెందిన సైన్యం ప్రొటెక్షన్ లో భాగంగా లేకపోతే మాల్దీవ్ సైన్యానికి అక్కడ ఉండి శిక్షణలు ఇవ్వడము, అక్కడ హెలికాప్టర్ ట్రైనింగ్ ఇలాంటివి ఇచ్చేదానికి మన ఇండియన్ మిలిటరీకి చెందిన కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు. బట్ రీసెంట్ గా ఇండియాకు అండ్ మాల్దీవ్స్ మధ్యలో కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి కదా, ఆ లక్షద్వీప్ ఇష్యూ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజు గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆయన చైనాతో కొన్ని సంబంధాలు ఏర్పరచుకుంటూ భారతదేశాన్ని మాల్దీవ్స్ కి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి అందులో భాగంగానే ఆయనే మాల్దీవ్స్ లో ఉన్న భారత సైనిక బలగాల్ని మే వరకు ఉపసంహరించాలని చెప్పి కోరడం జరిగింది. మరి దానికి సంబంధించిన విషయం మీదే నిన్న కీలకమైన చర్చలు జరిగాయి. మరి ఎక్కడ జరిగాయంటే ఢిల్లీ వేడుకగా జరిగిన ఈ సమావేశంలో మాల్దీవ్స్ భారత్ వైమానిక ప్లాట్ఫామ్ల కార్యక్రమాలను కొనసాగించేందుకు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాలను రెండు దేశాలు అంగీకరించాయంట. ఓకే, మాల్దీవ్స్ లో ఇండియన్ వైమానిక దట్ ఈస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లాట్ఫామ్ల కార్యకలాపాలను కొనసాగించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో భాగంగా మన బడ్జెట్ లో కూడా న్యూస్ వచ్చింది కదా, ఎంత 600 crores మనం మాల్దీవ్స్ కోసం పక్కకు పెట్టడం జరిగింది కదా, శాంక్షన్స్ రూపంలో ఇవ్వడానికి. 600 crores. బేసిక్ గా మరి ఈ ప్లాట్ఫామ్స్ అన్న చూసారా, వైమానిక ప్లాట్ఫామ్స్, వాటి పని ఏంటంటే ఈ మానవతా సహాయాల పంపిణీ. అంటే మాల్దీవ్స్ లో ఏదైనా ప్రాబ్లం జరిగి లేకపోతే సునామీ వచ్చింది, ఇంకేదైనా ఇలాంటి విషయాలు, లేకపోతే అత్యవసరమైన ఎమర్జెన్సీ మెడికల్ సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి టైంలో మాల్దీవుల ప్రజలు తరలింపు తదితర కార్యక్రమాలకు ఈ ప్లాట్ఫామ్లు ఇప్పటి వరకు చేపడతా వస్తున్నాయి. మనం మొన్న న్యూస్ లో చూసాం, ఒక పిల్లాడు చనిపోయాడు ఈ మొయిజు డిసిషన్ వల్ల. అప్పటి వరకు మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్స్ ని వాడేవాళ్ళు అత్యవసర సందర్భాల్లో మెడికల్ ట్రీట్మెంట్ కి కొచ్చికి తీసుకురావడానికి. బట్ ఈయన ఆపేయమన్న తర్వాత అసలు పిలవడానికి అక్కడ అధికారులు సంకోచించడం వల్ల ఒక పిల్లగాడు చనిపోయాడని మనం విన్నాం కదా. అండ్ దాని తర్వాత నిన్న 2 days కింద ఒక న్యూస్ లో వచ్చింది, ఏమని ఇండియాకు దూరం జరుగుతూ శ్రీలంకతో ఇలాంటి రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి మొయిజు ప్రయత్నిస్తున్నాడని చెప్పి అండ్ శ్రీలంక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ తో ఈ విషయాలు మాట్లాడడం జరిగింది. ఏమన్నా ఎమర్జెన్సీ కేసు ఉంటే శ్రీలంకకి తీసుకొస్తామని చెప్పి మాట్లాడుకోవడం జరిగిందని చెప్పి మనము ఆల్రెడీ విన్నాం కదా. ఎస్, మరి ఇంకోవైపు మాల్దీవుల్లోని భారత సైన్యాన్ని మే 10వ తేదీ కల్లా 3 వైమానిక ప్లాట్ఫామ్ లోకి అవన్నీ ఖాళీ చేయమని మాల్దీవుల విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే రైట్, ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బేసిక్ గా మే 10th వరకు ఖాళీ చేయమన్నాడు. మరి ఎట్లా ఖాళీ చేయాలా ఏంది, ఒకవేళ ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తే ఏం చేయాలని వాటి మీద మన వాళ్ళు చర్చలు చెప్తున్నారు. మరి మనం ఇండియా మాల్దీవ్స్ మీద ఈసారి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళ ప్రెసిడెంట్ పేరు మొయిజు. ఆయన రీసెంట్ గా ఇండియా ఫస్ట్ అనే వాళ్ళ నినాదం నుంచి దూరం జరుగుతూ వేరే వాళ్ళతో రిలేషన్షిప్స్ పెంపొందించుకుంటూ మనతో గొడవ పెట్టుకుంటున్నాడు. అండ్ లక్షద్వీప్ మీద కూడా క్వశ్చన్స్ ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆరెంజ్ ఫెస్టివల్. ఆరెంజ్ ఫెస్టివల్ న్యూస్ లో ఉంది. మరి ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు గైస్, ఏమైనా గుర్తుందా? ఆరెంజ్ ఫెస్టివల్ అంటే ఆరెంజెస్ సంబంధించిందే. మరి ఆరెంజెస్ అనగానే మనకు గుర్తుకొచ్చే మొట్టమొదటి సిటీ ఆర్ రాష్ట్రం ఏంటి? దట్ ఈస్ నాగ్పూర్ ఆర్ మహారాష్ట్ర. ఇక్కడే ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి ఆరెంజ్ ఫెస్టివల్ ఏం మహారాష్ట్రలో చేయరు. దిస్ ఆరెంజ్ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ నాగాలాండ్ ఫ్రమ్ 2020లో మొట్టమొదటిసారిగా నాగాలాండ్ లో ఆరెంజ్ ఫెస్టివల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈసారి నిర్వహించింది 4th ఎడిషన్. దీన్ని నాగాలాండ్ క్యాపిటల్ సిటీ ఏంటి? కొహిమా. దాని చుట్టుపక్కలే ఉన్న రుసుమా అనే ఒక ఆరెంజెస్ ఎక్కువగా పండించే ఊర్లో ఈ నాగాలాండ్ ఆరెంజ్ ఫెస్టివల్ ని ఈ ఇయర్ నిర్వహించడం జరిగింది. అందువల్లనే దానికి రుసుమా ఆరెంజ్ ఫెస్టివల్ 2024 అని చెప్పి పేరు కూడా పెట్టడం జరిగింది. మరి ఇలాంటి ఫెస్టివల్స్ పెట్టినప్పుడు థీమ్స్ ఉంటాయి కదా. మరి ఈ ఇయర్ ఆరెంజ్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటి? ఈసారి ఆరెంజ్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఆర్గానిక్ ఆరెంజ్. ఓకే, ఈ థీమ్ ఇంపార్టెంట్ అండి. మరి మనకు నాగాలాండ్ అని గుర్తుకు రాగానే ఇంకొక ఫెస్టివల్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఏంటది? వెరీ ఫేమస్ హార్న్బుల్
ఫెస్టివల్, హార్న్బుల్ ఫెస్టివల్, ఇది కూడా వెరీ వెరీ ఫేమస్. ఈ ఆరెంజ్ ఫెస్టివల్ ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఏమనంటే షుహో షుహో నియి, అంటే వాళ్ళ భాషలో, నాగాలాండ్ భాషలో. ఇది మనకేమి అడగకపోవచ్చు షిహో నియి అని. ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని 2020 నుంచి నిర్వహిస్తున్నారు. ఓకే, యా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయండి, కొన్ని టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద న్యూస్. దాన్ని మనము ఈరోజు ఎంసీక్యూ ఫార్మాట్ లో మనం వాటిని చర్చించుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ మార్తాండ్ సన్ టెంపుల్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మార్తాండ్ సన్ టెంపుల్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది కదా, మరి ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా మెంబర్స్ ఆఫ్ ఎ హిందుత్వ గ్రూప్ రీసెంట్లీ బ్రీచ్డ్ ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్టెడ్ మార్తాండ్ సన్ టెంపుల్. ఈ మార్తాండ్ సన్ టెంపుల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రొటెక్షన్ లో ఉంది. బట్ దాన్ని దాటుకొని వచ్చి రీసెంట్ గా కొందరు హిందుత్వ గ్రూప్ వాళ్ళు రావడం జరిగింది. మరి ఇది ఎక్కడ ఉంది? బేసిక్ గా ఆప్షన్స్ ఏమిచ్చాడు? లడాక్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, మధ్యప్రదేశ్. మరి ఇది ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. దిస్ ఈస్ ఎ హిస్టారిక్ హిందూ టెంపుల్ నియర్ అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఇది కాశ్మీర్ వ్యాలీలో ఉన్న అనంతనాగ్ వ్యాలీలో ఉంది కదా. మరి దీన్ని ఎవరు కట్టడం జరిగింది? దిస్ ఈస్ బిల్ట్ బై ద కింగ్ లలిత్ ఆదిత్య ఇన్ 8th century. లలిత్ ఆదిత్య అనే ఒక రాజు 8వ సెంచరీలో దీన్ని కట్టడం జరిగింది. ఓకే, కట్టడం జరిగింది. సో మరి ఇది మార్తాండ్ సన్ టెంపుల్, ఈ హిందుత్వ గ్రూప్ వాళ్ళు ఏఎస్ఐ సెక్యూరిటీని బ్రీచ్ చేసి లోపలికి వచ్చిన దాని వల్ల న్యూస్ లో ఉంది. మరి వాళ్ళు వచ్చిర్రట అనేది మనకి ఎగ్జామ్ లో అడిగాడు, బట్ మార్తాండ్ సన్ టెంపుల్ మీద మనకి అడగచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ వెరీ ఫేమస్ సన్ టెంపుల్. మన భారతదేశంలో సూర్య భగవానుడికి టెంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయండి. అందులోనూ మార్తాండ్ సన్ టెంపుల్ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది కదా. మరి ఆటోమేటిక్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళ స్టేటస్ పోయింది, వాళ్ళ 370 ఆర్టికల్ ఇవన్నీ పోయాయి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా న్యూస్ లో ఉంది. సో అందులో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ లో మార్తాండ్ సన్ టెంపుల్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఒక్కటే ఫేమస్సా? మా సన్ టెంపుల్ సన్ టెంపుల్స్ లో ఈ మార్తాండ్ సన్ టెంపుల్ ఒకటే ఫేమస్ దేశంలో అంటే లేదండి. ఇంకొన్ని ఫేమస్ సన్ టెంపుల్ సైట్స్ ఉన్నాయి. అవి అందులో ముఖ్యమైనది కొనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సాలో ఉన్న కొనార్క్ సన్ టెంపుల్ వెరీ వెరీ ఫేమస్. ఇది మార్తాండ్ సన్ టెంపుల్ కన్నా ఫేమస్ అండి. ఈ కొనార్క్ సన్ టెంపుల్ ఇస్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లిస్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద 7 wonders ఆఫ్ ఇండియా. కొనార్క్ సన్ టెంపుల్ ఈస్ లిస్టెడ్ అమంగ్ ద వన్ ఆఫ్ ద 7 wonders ఆఫ్ ఇండియా. అలాగే గుజరాత్ లో ఒక సన్ టెంపుల్ ఉంది కదా, గుజరాత్ లోని మొదేరాలో ఒక సన్ టెంపుల్ ఉంది. దీన్ని పుష్పావతి రివర్ ఒడ్డున కట్టడం జరిగింది ఈ సన్ టెంపుల్. ఈ మొదేరా సన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు గుజరాత్ కి అటు సైడ్ వెళ్తే ఈ సన్ టెంపుల్ కి వెళ్ళండి. ఈ మొదేరా అనేది నాకు తెలిసినంత వరకు గుజరాత్ లో సూరత్ కి చుట్టుపక్కల మెహసానా డిస్టిక్ లో ఉంటుంది సన్ టెంపుల్. ఓకే, మొదేరా సన్ టెంపుల్ మెహసానా డిస్టిక్ లో ఉంటుంది. ఓకే, అండ్ గ్వాలియర్ లోను ఒక సన్ టెంపుల్ ఉంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సన్ టెంపుల్ ఉందండి, గుర్తుందా? ఎవరైనా సూర్య భగవానుడికి పూజలు చేపించాలనుకుంటే పంతులు చాలా మంది ఆంధ్ర ప్రాంతంలో ఆ సన్ టెంపుల్ కి వెళ్ళి చేపించమంటూ ఉంటారు. మరి అది ఏ సన్ టెంపుల్ గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారా? అర్సవల్లి అండి. అర్సవల్లిలో ఉన్న సూర్యనారాయణ టెంపుల్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి సూర్య భగవానుడికి సంబంధించినంత వరకు. అటు ఒడిస్సా నుంచి, ఇటు తెలంగాణ నుంచి, అటు ఏపీ నుంచి చాలా మంది ఈ అర్సవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్తా ఉంటారు. ఓకే, మరి ఇప్పుడు సన్ టెంపుల్స్ న్యూస్ లో ఉన్నాయి కాబట్టి మనం వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అర్సవల్లి సూర్యనారాయణ టెంపుల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి యూపీఎస్సి ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సన్ టెంపుల్ అని ఇచ్చాడు. అందులో ఒక ఆప్షన్ అర్సవల్లి సూర్యనారాయణ టెంపుల్ గారి గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆటోమేటికలీ ఈ అర్సవల్లి సూర్యనారాయణ టెంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ విచ్ ప్లేయర్ వన్ ద ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024.
2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ మనం ఆల్రెడీ చాలాసార్లు ఇంతకు ముందు క్లాసెస్ లో మాట్లాడుకున్నాం కదా. మరి అందులో నుంచి ఒక క్వశ్చన్ నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరు గెలిచారండి? ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఆప్షన్స్ చూడండి. అంకితా రైనా, ఆర్యానా సబలెంకా, జంగ్ క్విన్వెన్ అండ్ బార్బోరా క్రెజికోవా. దిస్ అంకితా రైనా ఇస్ అన్ ఇండియన్ ప్లేయర్ అండి. షీ ఈజ్ అ ప్లేయర్ ఫ్రమ్ గుజరాత్. తను WTA టైటిల్స్ ఇప్పటివరకు ఏం గెలవలేదు. వెళ్ళిన ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లో ఓడిపోతూ ఉంటుంది. బేసిక్ గా ఈ టోర్నమెంట్ గెలిచింది ఆర్యానా సబలెంకా ఫ్రమ్ విచ్ కంట్రీ? షీఈస్ ఫ్రమ్ బెలారస్. బెలారస్ దేశం ఎందుకు న్యూస్ లో ఉంది? బెలారస్ రష్యాని సపోర్ట్ చేస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ లో భాగంగా బెలారస్ దేశం రష్యాని సపోర్ట్ చేయడం జరిగింది. ఈమె రీసెంట్ గా జరిగిన 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చైనాకు చెందిన జంగ్ కిన్వెన్. ఓకే, జంగ్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది పెద్ద అవసరం లేదు. కిన్వెన్ అని ఎక్కడ వాడరు, ఇది ఫుల్ పేరు అంతే. జంగ్ ని ఓడిపోయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఆస్ట్రేలియన్ ఓపెన్. చాలా సంవత్సరాల తర్వాత ఉమెన్స్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ని నిలబెట్టుకున్న ప్లేయర్ గా తాను నిలవడం జరిగింది. మరి ఇంతకు ముందు ఎవరు గెలిచారంట అంటే విక్టోరియా అజరెంకా 2012-13 లో గెలవడం జరిగింది. ఆమె తర్వాత ఆర్యానా సబలెంకా ఇస్ ద ఓన్లీ ప్లేయర్ టు రిటైన్ ఆర్ విన్ బ్యాక్ టు బ్యాక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్. ఓకే, మరి మెన్స్ లో ఎవరు గెలిచారు? సిన్నర్, గుర్తున్నాడా? జే సిన్నర్, ఇటలీకి చెందిన ప్లేయర్ అని చెప్పాను. అడుగుతారండి స్పోర్ట్స్ లో క్వశ్చన్స్ ఏపీఎస్సీ లో టీఎస్పీఎస్సీ లో వచ్చినప్పుడు ఎక్కువ సార్లు టెన్నిస్ మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి టెన్నిస్ మీద వచ్చినప్పుడు ఈ గ్రాండ్ స్లమ్స్ మీదనే వస్తాయి కదా. ఎస్, జాన్ సిన్నర్ గెలిచాడు. మరి అలాగే మన ఇండియా తరపున మిక్స్డ్ డబుల్స్ లో మెన్స్ డబుల్స్ లో రోహన్ బోపన్న అండ్ హిస్ పార్ట్నర్ ఎడ్బ్యూ మాథ్యూస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా వీళ్ళు గెలవడం జరిగింది కదా. అండ్ రోహన్ బోపన్న హ్యాస్ బికమ్ ద ప్లేయర్ 43 years ఏజ్ లో. ఇంత పెద్ద ఏజ్ లో మెన్స్ ఐదర్ సింగిల్స్ ఆర్ మెన్స్ లో ఐదర్ సింగిల్స్ ఆర్ డబుల్స్ లో ఈ ఏజ్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన పెద్ద వయసు ప్లేయర్ గా ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే ఆయన 43 years ఏజ్ లో వరల్డ్ నెంబర్ 1 గా కూడా నిలిచాడని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. వాట్ ఈస్ వోల్ట్ టైఫూన్ విచ్ ఈస్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్? వోల్ట్ టైఫూన్ అనేది ఒక టాపిక్ రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది. మరి అది ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమిచ్చాడు? అది ఒక న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, దట్ ఈస్ న్యూ AI టూలా, లేకపోతే న్యూ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివా, లేకపోతే ఒక సైబర్ హ్యాకింగ్ గ్రూపా, లేకపోతే ఒక క్రిప్టో కరెన్సీనా? ఇవన్నీ ఇంపార్టెంట్లే. ఇవన్నీ ఇప్పుడు న్యూస్ లో ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ లో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అడగచ్చు, ఎన్విరాన్మెంట్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద, క్రిప్టో కరెన్సీ అన్ని ఇంపార్టెంటే. మరి వోల్ట్ టైఫూన్ ని మీరు అక్కడ వాడుకోవచ్చు కదా ఎగ్జామ్ లో. ఒకవేళ దీని మీద క్వశ్చన్ వస్తే మరి దేనికి సంబంధించింది? ఈ వోల్ట్ టైఫూన్ ఈజ్ ఏ సైబర్ హ్యాకింగ్ గ్రూప్. రీసెంట్లీ US government has shut down the China backed hacking group called Volt Typhoon. సో మరి వీళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఎస్పినాచ్ అండ్ టార్గెటింగ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. సో ఒక రకంగా ఇది చైనీస్ గవర్నమెంట్ వాళ్ళే బ్యాక్ అండ్ సపోర్ట్ ద్వారా ఇది చేపిస్తున్నారని చెప్పి ఇంటర్నేషనల్ డిప్లొమాట్స్ కానివ్వండి, లేకపోతే ఇష్యూస్ మీద ఆర్టికల్స్ రాసే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అండ్ దిస్ వోల్ట్ టైఫూన్ హ్యాస్ యూటిలైజ్డ్ స్టెల్త్, లివింగ్ ఆఫ్ ద ల్యాండ్ టెక్నిక్స్ అండ్ ప్రీ ఇన్స్టాల్ యూటిలిటీస్ ని ఇది టార్గెట్ చేస్తా ఉంటుందంట. ఓకే, మరి సో ఇది ఇంపార్టెంటా కదా, అడగచ్చండి. వోల్ట్ టైఫూన్ అనేది ఏంటి అని అడగచ్చు. ఓకే, రైట్. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో జినోమ్ వ్యాలీ ఇస్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పి అడిగాడు. సో అది అడిగినప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ మీద లాస్ట్ టైం 20 క్వశ్చన్ల దాకా వచ్చాయి. సో ఇలాంటివి కూడా అడగచ్చా లేదా? ఎస్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ డ్యూరింగ్ ద విజిట్ ఆఫ్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, హూ ఈజ్ the president of France to India. He has recently visited India as the chief guest for the 75th Republic Day of India. మరి ఆ టైంలో which company has signed an MOU with Airbus Helicopters? Airbus Helicopters అనేది ఫ్రాన్స్ చెందిన కంపెనీ అండి. టు సెటప్ ఏ ఫైనల్ అసెంబ్లీ లైన్, FAL, ఏ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఫర్ H-125 హెలికాప్టర్స్ ఇన్ ఇండియాలో H-125 హెలికాప్టర్స్ ని అసెంబుల్ చేయడానికి ఎయిర్ బస్ హెలికాప్టర్స్ వాళ్ళు ఏ కంపెనీతో
రీసెంట్ గా ఎంఓయు కుదుర్చుకున్నాడు అని అడుగుతున్నాడు. మరి ఫ్రాన్స్ వాళ్ళు వచ్చినప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ అగ్రిమెంట్ అండ్ ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ జరిగాయి కదా మొన్న. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? బెంగళూరులో. హెచ్ఏఎల్ అంటూ ఉంటాం కదా, ఎస్, తేజస్ వీళ్ళే తయారు చేశారు. అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, మహేంద్ర ఏరోస్పేస్, ఇవి ప్రైవేట్ కంపెనీస్ కదా. ఎస్, రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళని కూడా డిఫెన్స్ విషయాల్లో, ప్రొడక్షన్ విషయాల్లో అలౌ చేయడం జరిగింది. మరి ఈ ఎంఓయు కుదుర్చుకున్నది ఎవరు? టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్ గా ఈ ఎంఓయుని కుదుర్చుకోవడం జరిగింది. దిస్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ ఈజ్ ఏ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ టాటా సన్స్. ఈ టాటా సన్స్ అనేది మెయిన్ కంపెనీ అండి. దాని కింద ఉన్న సబ్సిడరీసే ఈ టీసీఎస్, టాటా స్టీల్, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇవన్నీ దాని కింద ఉన్న ఆర్గనైజేషన్స్. ఈ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ అండ్ ఎయిర్ బస్ హెలికాప్టర్స్ వాళ్ళు రీసెంట్ గా ఈ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఫర్ H-125 హెలికాప్టర్స్ ఇన్ ఇండియా అని చేయడం కోసము ఒక ఎంఓయును కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, మరి ఇంతకు ముందు ఇండియాలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? లేదండి. దిస్ విల్ బికమ్ ఇండియాస్, దట్ ఈస్ అవర్ కంట్రీస్ ఫస్ట్ FAL ఫర్ హెలికాప్టర్ సెగ్మెంట్స్ లో సంబంధించి ఫస్ట్ FAL అగ్రిమెంట్ ఇది. FAL అంటే ఫైనల్ అసెంబ్లీ లైన్, హెలికాప్టర్స్ నుంచే స్టార్ట్ అయిందండి. మరి మన జెట్స్ కి ఏమన్నా ఇలాంటివి ఉన్నాయా? లేదండి, ఇలాంటి అగ్రిమెంట్స్ జెట్స్ కి సంబంధించి ఎక్కడా లేవు. ఓకే, రైట్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.